ఖమ్మం పట్టణంలోని కరోనా విజ్ఞాన రెమిడియన్స్ హై స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఖమ్మం బిషప్ సిస్టర్ సోఫీ, టీచర్స్, పిల్లలు, పేరెంట్స్ అందరూ కలిసి సంతోషంగా జీసస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఖమ్మం బిషప్ సిస్టర్ సోఫీ ఆటపాటల్లో విద్యావంతులైన పిల్లలకు బహుమతులు, సర్టిఫికెట్స్ అందజేశారు. Late Panga Kabaddi winner. Am I right? Next. Give a round applause. We are brothers. Yes, I understood. And also receive school level prizes. Oh. Hey, stop looking, stop looking. Now I invite Coco winners boys St. Clair Group. ఒక తండ్రి కొడుకులు వీళ్ళిద్దరు, ఆ ఇద్దరు కొడుకులు ప్రైజ్ తీసుకోవటం అంటే గర్వపడేటటువంటి విషయం. ఏం పేరండి మీ పేరు? భాగ్యరాజ్. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. తల్లిదండ్రులు బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువును మనము పశుల ఘాట్లో చూస్తున్నామంటే పేదరికంలో ఆయన పుట్టాడు అని చెప్పి. మనం పేదరికంలో పుట్టాము కాబట్టి మనం పైకి రాలేము అని పెద్ద విరుచుకొని నిరుత్సాహపడి అక్కడే ఉండేదానికంటే కూడా యేసు ప్రభు యొక్క ఆదర్శాన్ని తీసుకొని మనం అందరం కూడా పైకి రావచ్చు అన్నటువంటి భావన. ఎంతమంది పేదవాళ్ళు ఎంత పై స్థాయికి చేరుకున్నారో మీకు కొన్ని గుర్తు చేస్తాను. అబ్దుల్ కలాం ఎవరు? అబ్దుల్ కలాం రాష్ట్రపతి. ఆయన చాలా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చి ఆయన ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే పేపర్ వేసుకుంటూ ఇంటింటికి పేపర్ వేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో ఆయన చదువుకునేవాడు. ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పెద్ద శాస్త్రవేత్తే కాకుండా భారతదేశానికి ఒక ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. అర్థమైందా? అలాగే అమెరికా ప్రెసిడెంట్గా ఉండినటువంటి అబ్రహాం లింకన్ గారు, వాళ్ళు కూడా కడు పేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఆయన కొండకు వెళ్ళి కొండ కట్టెలు కొట్టి ఆ కట్టెలు అమ్ముకొని ఆ అమ్ముతో వచ్చినటువంటి డబ్బులతో ఆయన ఫీజులు కట్టాడు. ఇంట్లో కరెంట్ లేదు కాబట్టి వీధి దీపాల కింద కూర్చొని చదువుకొని ఆయన అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకు ఒక ప్రెసిడెంట్గా ఉండి ప్రసిద్ధిగాంచారు. ఇంకా మన దేశంలోకి వస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈయనెవరు? లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎవరు?
మునుపటి మన ప్రధానమంత్రి, అవునా కాదా? వింటరా వినరా? ఆయన కూడా బడికి వెళ్ళాలి అని అంటే చాలా దూరం వెళ్ళాలి. ఆయన గంగానదిని ఈదుకుంటూ వెళ్ళి బట్టలన్నీ ఇప్పిదీసి చిన్నపిల్లడిగా ఆయన ఇటు పట్టుకొని ఆ ప్రక్కకు వెళ్ళి బడిలో చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాడు అనమాట. అంటే అంత పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఆయన భారత ప్రధాని కాగలిగాడు. ఇంకొక ఆయన డాన్ బోస్కో అని మన మతంలోకి వస్తే, క్రైస్తవ మతంలోకి, ఆయన కూడా ఒక అనాథ బాలుడు. వాళ్ళ నాన్నగారు ఆయన 3 ఏళ్ల వయసులోనే చనిపోయారు. అమ్మ చాలా పేదరికంలో ఉంది. అమ్మ బట్టలు తీసేయలేదని, బూట్లు కొనియలేదని ఆయన అమ్మ కోసం ఎంతో ఆవేదన చెందేవాడనమాట. ఆ రోజుల్లో ఐరోపా ఖండంలో స్కూల్కి వెళ్ళాలంటే షూ వేసుకోవాలి. ఇంటి దగ్గర నుంచి బడి దగ్గరికి షూ వేసుకొని పోతే బూట్లు అరిగిపోతాయేమో అని అమ్మ మళ్ళీ కష్టపడుతుందేమో, కొనియలేదేమో అని చెప్పి ఆ బూట్లను తీసి బ్యాగ్లో వేసుకొని స్కూల్ గేట్ ముందుకు వెళ్ళిన తర్వాత షూ వేసుకునేవాడు అన్నమాట. చూడండి, అయితే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా కూడా ఆయన తయారయ్యాడు. ఇంకొక ఆయన కార్డినల్ కార్డైన్ అనేటటువంటి ఒక క్రైస్తవ చర్చిలో ఒక ప్రముఖమైన స్థాయి ఉన్నటువంటి వాడు. వాళ్ళ నాన్నగారు బొగ్గు గనుల్లో పనిచేసేదానికి పొద్దున్నే వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న ఎప్పుడు చూసినోడు కాదు, ఎందుకంటే వాడు పడుకున్న తరువాత వచ్చేవాడు. వాళ్ళ అబ్బాయి లేకముందే వెళ్ళిపోయేవాడు. పనులకు పోయే వాళ్ళ పరిస్థితి అట్నే ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ కొంచెం అన్నం పెట్టి స్కూల్కి పంపేటప్పుడు, నానా ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో, ఈ 10 రూపాయలు నువ్వు ఐస్ క్రీమ్ అయినా కొనుక్కోవచ్చు, లేదంటే బయట ఆకలితో అలమటిస్తున్నటువంటి అడుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకైనా ఇవ్వచ్చు అని అమ్మ చెప్పేది. ఆ అబ్బాయి ఏం చేసేవాడంటే ఐస్ క్రీమ్ అన్నా కానీ కొనుక్కోకుండా ఆ అడుక్కుండే వాళ్ళ కడుపు నింపేదాని కోసం అతను ఆ డబ్బులు ఇచ్చేవాడు అనమాట. ఈ విధంగా మనకు చిన్నప్పటి నుంచి మంచి విలువలు ఉంటే మనం పెద్దవాళ్ళు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఈ పాఠశాలలో ఉండే విద్యార్థులు ఎటువంటి వాళ్ళు, ఏ యొక్క సామాజిక తర్వాత ఆర్థిక పూర్వపరాల నుంచి వస్తున్నారో మనందరికీ తెలుసు. అయితే ఎవరు నిరుత్సాహపడక్కర్లేదు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని ఒక కవి అంటాడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పి. కాబట్టి అమ్మ నాన్న కూడా మీరు ఈ రోజు మీ పిల్లలు ఎంత సృజనాత్మకంగా, ఎంత చక్కగా వారి యొక్క ప్రదర్శనలు ఉంటున్నాయనంటే మీరు గర్వపడాలి. ఆ చిన్న బిడ్డలు వచ్చి రావటం కానివ్వండి, వాళ్ళు వేసేటటువంటి డాన్సులు అయితేనేమి, లేకపోతే వాళ్ళు ఇచ్చిన సందేశం అయితేనేమి, మురిసిపోతా ఉన్నారు. అమ్మ నాన్న మురిసిపోవాలి, సంతోషం. ఎందుకంటే మీరు ఈరోజు మన యొక్క పాఠశాల ప్రాంగణానికి వచ్చి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో చూస్తున్నారు, పాల్గొంటున్నారు అని అంటే మన బిడ్డల్లో ఉన్నటువంటి ఆ చాకచక్యం ఏంటి, ఆ నైపుణ్యత ఏంటి, వాళ్ళ యొక్క స్థాయి ఎంత బాగుందో అని దాన్ని మీరు ప్రోత్సహించాలి. అమ్మ నాన్న ఎప్పుడు ఇంట్లో పోట్లాడుకుంటూ నాన్న తాగి రావటము, అమ్మ జులాయిగా తిరగటము, అన్నాలు పెట్టకపోవటము, ఇష్టానుసారంగా ఉండటము, ఆ విధంగా చేస్తే మీ బిడ్డలు పైకి రాలేరు. కాబట్టి మీ బాధ్యత మీ బిడ్డలను పైకి తీసుకురావాలంటే తల్లిదండ్రుల మీద ఆ బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి అమ్మగారులను ఇంత మంచి కార్యక్రమాన్ని మనందరి కోసం ఇచ్చినందుకు, తర్వాత టీచర్లు కూడా బాగా పిల్లలకి తరబేతి ఇచ్చినందుకు వారిని అందరినీ కూడా అభినందిస్తూ, చక్కటి ప్రదర్శన చూపించినటువంటి విద్యార్థులను అభినందిస్తూ, ప్రోత్సహిస్తూ వాళ్ళందరూ పైకి వచ్చి మన స్కూల్కి మళ్ళీ వెళ్ళిన తర్వాత మేము ఈ స్థాయిలో ఉన్నాము అని చెప్పి మీరు మాకు తెలిపితే మేము పడే శ్రమ, మేము చూపే శ్రద్ధ, ఆ కష్టం అన్ని కూడా నిండుదనానికి వస్తాయి. కాబట్టి మనందరం కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలను మీకు అందరికి అందిస్తూ శాంతి, సమాధానం, సంతోషం, సౌభాగ్యం, ఆనందం, ఆహ్లాదం, ఐశ్వర్యం